వేదాంత దీపంలో భగవద్ రామానుజులు అనుగ్రహించినటువంటి వేదాంత దీపంలో శ్లోకాన్ని ఆరంభం చెయ్యాలి అని అంటే ముందుగా ఈ గ్రంథాన్ని కొంచెం పరిచయం చేసుకోవాలి మనం. ఎందుకనంటే వేదాంత దీపం అనేది అద్భుతమైనటువంటి చక్కనైనటువంటి పెద్దది కానీ చిన్నది కానిటువంటి చక్కని మనకి సరిపోయేటువంటి గ్రంథం. వ్యాసుని యొక్క బ్రహ్మసూత్రాలను అత్యంత సులభంగా మనకి అర్థం చేసుకోవడానికి, అందులో వచ్చే సందేహాలను కూడాను చాలా సంగ్రహంగా తెలియజేస్తూ ఆ సందేహాలను వెంటనే పూర్వపక్షాలను వెంటనే నివారణ చేసే సిద్ధాంతంతో అధికరణ రూపంలో చక్కగా వివరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఒక మార్గదర్శకమైనటువంటిది శ్రీ వైష్ణవ తత్వానికి విశిష్టాద్వైత తత్వానికి మార్గం దర్శనం చూస్తుంది. కాబట్టి ఈ దీపాన్ని వేదాంత దీపము అని చెప్పి వ్యవహరించారు అని చెప్పి మా గురువు గారు చెప్పారు. ఇందులో ప్రార్థనా శ్లోకంలోనే ప్రార్థిస్తున్నారు. ముందుగా మనం మొత్తం అమ్మవారి తర్వాతే స్వామివారు కాబట్టి శ్రియకాంతోనంతో వరగుణగణైష్టాస్పదవపు హృతాశేషావద్య పరముఖవధో వాంగ్మనసయో అభూమి భూమిర్యో నతజన దృశాం ఆడి పురుషో మనస్తత్పాదాబ్జే పరిచరణ సక్తం భవతు మే. ఈ యొక్క శ్లోకంలోనే చక్కనైనటువంటి ఈ రోజంతా ఈ ఒక్క శ్లోకానికే సరిపోతుంది మనకి భావం తెలుసుకోవడానికి. ఎలాగైతే శ్రీభాష్యంలో అఖిల భువన జన్మ శ్లోకం చెప్పారో అదేవిధంగా ఈ శ్లోకంలో కూడా చక్కనైనటువంటి విశిష్టాద్వైత తత్వాన్ని, భగవద్ రామానుజుల మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఈ ఒక్క శ్లోకంలోనే తెలియజేశారు. ఒక పదం చూడండి, శ్రియకాంత. శ్రియకాంత అన్న పదంలోనే ముందు శ్రీకి కాంతుడు. శ్రీ అంటే అర్థం ఏమిటి? శ్రియత ఇది శ్రీహి అని ఒక నిర్వచనం, శ్రయత ఇది శ్రీహి అని ఒక నిర్వచనం, శృణాతీతి శ్రీహి ఇంకో నిర్వచనం, శ్రావయతీతి శ్రీహి. అంటే ఈ మన తల్లి ఎలాగైతే పిల్లల మీద ఎక్కువ ప్రేమను చూపిస్తుందో అదేవిధంగా అమ్మ కూడాను మనలను స్వామివారిని దరిచేర్చటానికి పురుషకారం చేసి స్వామిని మనకు దారి చూపిస్తుంది ముఖ్యం. అందుకని మనం శ్రీ వైష్ణవులం అని చెప్తున్నాం. ఈ శ్రీ వైష్ణవ తత్వంలో అమ్మకు మొదటి స్థానం ఇస్తున్నాం. శ్రీ ఇది శ్రీహి అంటే ఎల్లప్పుడూ కూడాను స్వామివారిని ఆశ్రయించే ఉంటుంది ఆవిడ, ఎప్పుడూ కూడాను వీడి ఉండదు. ఆయన వామనావతారంలో ఉన్నప్పుడు కూడాను తద్వక్షస్థల నిత్యవాస రసిక. అదేవిధంగా ఆయన రాఘవత్వే భవేత్ సీత రుక్మిణీచ కృష్ణ జన్మని. ఆయన శ్రీరాముడుగా వస్తే సీతమ్మవారుగా వచ్చేశారు, రుక్మిణిగా వచ్చారు, శ్రీకృష్ణుడుగా అవతారున్నప్పుడు. అలా ఎప్పుడూ కూడాను వెంట జంటగానే అమ్మ ఆయనతోనే కలిసే ఉంటారు. కనుక ఆయన శ్రియకాంత. శ్రియకాంత అంటే లక్ష్మీదేవికి కాంతుడు. అంటే ఇక్కడ సర్వ చేతనాచేతనమైనటువంటి అందరికీ కూడాను, అంటే చేతనమైనటువంటి జీవులకు అచేతనమైనటువంటి ప్రకృతికి అంతటికీ కూడాను, ఈ చేతనాచేతనాలకు రెండింటికీ కూడాను ఆశ్రయించదగి ఉండేటువంటి వాడు, ఆశ్రయభూతుడైనటువంటి వాడు ఎవరుంటే ఆ పరమాత్మ అనేటువంటి యొక్క భావాన్ని మనకు తెలియజేస్తున్నారు. శ్రీశ్చతే లక్ష్మీశ్చపత్యౌ అనేటువంటి పురుష సూక్తంలో చెప్పబడ్డ రీతిగా శ్రీమన్నారాయణుడే ముఖ్యమైన పరతత్వమని, ఆయనే పురుషుడని మనకి గోచరిస్తుంటుంది. అదే విషయాన్ని విశేషజ్ఞప్తయే భర్తు అభిగమ్యత్వ సిద్ధయే సమస్త మంగళావాప్త్యై ప్రథమం శ్రీరిహోదిత అని విశేషంగా లక్ష్మీపతిగా శ్రీ శబ్దంతో మనకు శృతులలో వినపడ్డటువంటి ఆ శ్రీనివాసుడు అని
శ్రీమన్నారాయణుడు అని విధంగా అమ్మవారి యొక్క ద్వారానే మనం తెలుసుకోవాలని ఆ అభిగమ్యుడైనటువంటి వారు ఎవరికి మనం ఎవరైతే పరమాత్మను పొందాలనుకుంటున్నామో ఆనంద స్వరూపుణ్ణి ఆయన్ని పొందదోరనేటువంటి వారందరికీ కూడాను సులభంగా దరిచేరేటువంటి ఆయన అంటే ఆయనను సులభంగా దరిచేర్చేటువంటిది అమ్మ కనుక ఆయనను సిద్ధించపజేయడానికి సమస్త మంగళాలు కలగడానికి మనకి ముందుగా శ్రీ అనే శబ్దాన్ని ఇక్కడ ప్రయోగించారు ఈ శ్లోకంలో భగవద్రామానుజులు. తరువాత అనంత అని ఉన్నారు చూసారా ఈ శ్లోకంలో శ్రియకాంతోనంతో శ్రియకాంత అనంత అనంత అని చెప్పడంలో ఏంటంటే ఆయన దేశకాల వస్తు పరిచ్ఛేదాలేవి కూడాను అంటే పరిమితులు అనేటువంటివి లేనివాడు కాబట్టి అనంతుడు. ఈ దేశంలో ఉంటారు, ఈ వస్తువులో ఉంటారు, ఈ కాలంలో ఉంటారు అనేటువంటిది లేదన్నమాట. ఈ దేశకాల వస్తు పరిచ్ఛేదరహితుడైనటువంటి ఆ స్వామి అనంత అంటే దేశ పరిచ్ఛేదం అంటే అనుకున్నాం కదా, ఎట్లయితే ఈ ప్రదేశం ఆ ప్రదేశం అనే కాదు ఆయన. కానీ మరి ఎక్కడుంటారండి అని అంటే ఈ కాలంలో ఉంటారు, ఆ కాలంలో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. అంతర్బహిష్ట తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్లుగా ఇక్కడ పరిచ్ఛేదం అనేది లేదు. ఆయన స్వరూపమే సర్వత్ర వ్యాప్య స్థిత. ఏష సర్వభూతాంతరాత్మ అపహమాత్మ దివ్యోదేవ ఏకో నారాయణ అన్నట్టుగా ఆయన అంతకావసి ఉన్నారు. ఈ స్వరూపం లేదు, ఆ స్వరూపం పరిమితి, ఇది లేనివాడు, అది ఉన్నవాడు, అది మాత్రమే అనేటువంటివి ఏవి కూడాను ఆయనకు వర్తించవు. అటువంటి స్వామి అనంత. ఆ స్వామి ఏమిటన్నారు? ఆ పరమాత్మ వరగుణ గణైకాస్పద వపు. వర అంటే శ్రేష్టమైనటువంటి గుణములు. శ్రేష్టమైన గుణములు అంటే ఏమిటంటే జ్ఞాన ఐశ్వర్య వీర్య తేజస్సౌశీల్య ఇత్యాది అనంతమైనటువంటి కళ్యాణ గుణములు ఎందైతే ఉన్నాయో వాటన్నింటికీ కూడాను ఆస్పదమైనటువంటి వాడు, వాటన్నింటికీ నిలమైనటువంటి శరీరము కలిగినటువంటి వాడు. అంటే కళ్యాణ గుణ శరీరుడు ఆయన. శ్రేష్టమైన గుణముల సముదాయాలన్నీ ఎన్నైతే ఉన్నాయో వాటన్నింటికీ నిలయమైనటువంటి స్వామి ఆయన. మళ్ళీ నిర్గుణుడు కూడా. నిర్గుణుడు అంటే ఏమిటి? హేయగుణ ప్రత్యనీకుడు అని అర్థం వస్తుందన్నమాట. మళ్ళీ అట్లా అని చెప్పేసి మళ్ళీ ఆయన నిరాకారుడు కాదు. ఆయన కొంత నిరాకారుడు స్వరూపం లేదనుకోకూడదు. ఆయన సాక్షాత్తు నిరాకారుడు కాదు. ఆయన సరైనటువంటి ఆకార స్వరూపం కలిగినటువంటి ఆయన అని స్వామివారి దివ్యమంగళ విగ్రహాన్ని చెప్పడం కోసం ముందుగానే భగవద్రామానుజులు ఇక్కడ వపుహు అని వేశారు. తత్సర్వం వైహరేస్తను. విష్ణు పురాణంలో కూడా చెప్పారు సారా చక్కగా. జగత్సర్వం శరీరంతే స్థైర్యంతే వసుధాతలం అని చెప్పినట్టుగా సర్వము పరమాత్మ యొక్క స్వరూపమైనప్పుడు, పరమాత్మ మొత్తానికి శరీరి అయినప్పుడు అనంతుడు అంటంలో ఆ అనంతుడు సర్వత్రా వ్యాపించి ఉన్నాడు ఆయన. ఆ ఉన్నటువంటి ఆయన యొక్క శరీరం ఏదైతే ఉందో ఆయన అనేకమైనటువంటి కళ్యాణ గుణాలు మాత్రమే కలిగి ఉన్నాడు. ఏ ఒక్క హేయ గుణం కూడా లేనిటువంటి స్వామి. యథా రత్నాని జలధేహే అసంఖ్యేయాని పుత్రక తదా గుణాఖ్యనంతస్య అసంఖ్యేయ మహాత్మన అని చెప్పినట్టుగా ఏ విధంగా అయితే సముద్రంలో అసంఖ్యాకమైనటువంటి రత్నాలు ఉన్నాయో వాటన్నిటికీ రత్నాలకి నిలయైపోయిన రత్నాకరుడై ఉన్నాడు స్వామి. రత్నాకరుడు అనిపించుకుంటున్నాడు. అలాగే అసంఖ్యాకాలైనటువంటి గుణాలకు కలిగినటువంటి శరీరం కలిగినటువంటి స్వామి అని ఇక్కడ అభిప్రాయం తెలియజేస్తున్నారు. అంటే చెప్పబోయే విశిష్టాద్వైత తత్వాన్ని ఒక పదంలోనే చెప్పేస్తున్నాం అన్నమాట. ఈ గుణాలన్నీ అసంఖ్యాల అంటే అర్థం ఏమిటి? కేవలం 6 గుణాలు ముఖ్యం అని చెప్పేసి మనం తీసుకుంటాం. జ్ఞానశక్తి గుణ బలైశ్వర్యాలు అని చెప్పేసి. ఇంకా వీధి ఇట్లా లెక్కలేవన్నీ ఉన్నాయి. అనంత అని చెప్పి అసంఖ్యేయం అని చెప్పని అంటున్నారు వాటిని. అంతేకాదు సృష్టి స్థితి సంహారాది కార్యాలకు నిలయమైనటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడాను
ఒకసారి ఉండి ఒకసారి వెళ్ళేవి కాదు అవన్నీ స్వతసిద్ధంగా స్వభావ సిద్ధంగా ఎప్పుడూ పరమాత్మలో స్వామిలో ఉండి ఉంటాయి అన్నమాట అవి. అది భగవద్రామానుజ గీతాభాష్యంలో కూడాను తెలియజేశారు దాన్ని. స్వాభావికానవధికాతిశయ జ్ఞాన శక్తి బలైశ్వర్య ధైర్య తేజ ప్రవృత్య సంఖ్యేయ కళ్యాణ గుణగుణ మహోదరి అన్నట్టుగా అసంఖ్యేయమైనటువంటి కళ్యాణ గుణములకు నిలవైనటువంటి ఈ స్వామి, ఈ కళ్యాణ గుణాలు అనేటువంటి ఆయనకి సహజ సిద్ధాలే తప్ప వచ్చి పట్టుకుంటేవి ఒకప్పుడు ఉండేవి ఒకప్పుడు లేకుండా ఉండేవి కాదనమాట. అంటే కల్పింపబడినవి ఆరోపింపబడినవి అనేటువంటివి కాదు ఎప్పుడూ కూడా. ఎందుకు చెబుతున్నారు ఈ మాట? కల్పింపబడటం ఆరోపించడం అనేటివి కాకుండా సహజసిద్ధం ఎందుకు అంటున్నారు అని అంటే, ఈ భ్రమ అని చెప్పేసి సర్పరజ్జు న్యాయాలని చెప్పేటువంటి అద్వైతం ఏవైతే చెబుతున్నారో అలా అనుకోవాలి, అది వ్యావహారికం, ఇది ప్రాతిభాషికం, అటువంటి వాటికి ఏమాత్రం అసలు అవకాశమే లేకుండా సహజమైనటువంటి స్వతసిద్ధమైనటువంటి అనంత కళ్యాణ గుణ స్వరూపుడైనటువంటి ఆయన, అటువంటి కళ్యాణ గుణ నిలవుడైనటువంటి శరీరము కలిగినటువంటి స్వామి. ఈ ఒక్క వాక్యంతోనే, ఈ ఒక్క పదంతోనే, ఈ శ్లోకంతోనే విశిష్టాద్వైత తత్వాన్ని నిర్ధారించేశారు భగవద్రామానుజులు. ఇటువంటి అసంఖ్యేయ కళ్యాణ గుణాలకు నిలవైనటువంటి ఆ దేహం అనేటువంటిది ఆయనకే ఉన్నది. ఇది లేదా, ఇది సర్వము ఆయన దేహం వంటిది. దీనిని అనన్య భావనతో ఉపాసించే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఈ సర్వము కూడాను పరమాత్మకు మాత్రమే చెందినది, నేను కూడా పరమాత్మకు మాత్రమే చెందినవాడను, పరమాత్మకు చెందనిది ఏదీ లేదు అనే భావనతో ఎవరైతే పరమాత్మను ఆశ్రయించి ఉంటారో, ఆయన ఉపాసన చేస్తారో, అంటే సమీపమునందు అని అన్నమాట. ఆయన సమీపమునకు వెళ్ళి ఉండాలి. భగవంతుడు సమీపంకి ఎవరు వెళతారు అని అంటే, సర్వం నేను దాసుడను అన్నట్టుగా, సర్వము తత్సర్వం వై భగవదధీనం అన్నట్టు, సర్వము భగవంతుని యొక్క అధీనము అన్న విషయాన్ని స్మరిస్తూ మర్చిపోకుండా, మధ్యలో నాదేదో కొంత ఉంది, నేను కూడా కొంత నీకు ఇస్తాను స్వామి అని చెప్పేసి, స్వామి నీకు నేను ఇస్తున్నాను కొంత అన్నట్ట భావన ఏమాత్రం రాకుండా, మమకారం అనేటువంటిది లేకుండా ఉండాలని అంటారు అన్నమాట. ఇదే విషయాన్ని మనకి ఈ ఒక్క విషయం తెలియజేయడానికేట స్వామి వామనావతారం ఎత్తినప్పుడు. ఎందుకనంటే ఆ బలి చక్రవర్తి అన్న ఆయన ఏం చేశాడు, అయ్యో అతిథిదేవో అతిథులే వచ్చారు స్వామి అన్నాడు, పూజలు చేశాడు, అన్నీ చేశాడు, ఇది చేసి ఏమన్నంటే మీకు ఏం కావాలో చెప్పండి ఇచ్చేస్తాను అని అన్నారు. సమస్త లోకాలకి అధిపతి అయినటువంటి స్వామికి ఇవ్వటానికి దానకర్త ఆయన నేను ఇచ్చేస్తాను, మీకు ఏం కావాలో కోరుకోండి అని చెప్పేసి అడుగుతున్నటువంటి బలిచక్రవర్తి ఇతరెవరు ఇవ్వటానికి? అది పెద్ద తప్పు కదండి. అదే ప్రథమ దోషం, అదే బలిచక్రవర్తి చేసింది. స్వామివారికి తను ఇవ్వటం ఏమిటి, నేను ఇస్తాను అని అనటం ఏమిటి? సరే, ఆ తర్వాత జరిగిన విషయం జరిగింది అన్నమాట. ఇది అంటే అక్కడ తనను మర్చిపోయాడు కదా, ఇది పరమాత్మకు మాత్రమే చెందినది అన్న విషయం మర్చిపోయి ఇది తనది అని భావించుకున్నాడు. అలా కాకుండా అనన్య భావనతో నేను స్వామికే దాసుడను, ఈ సర్వము స్వామికి చెందినటువంటిది అనే భావంతో గనక మనం చేస్తే అప్పుడు ఆయన మనకి స్పష్టంగా గోచరిస్తారట. ఈయనకు కలిగినటువంటి ఈ దివ్య విగ్రహం, ఈ భూత సంఘాత రూపం అంటే పృథివ్యప్తేజో వాగ్యాకాశాది పంచభూతాత్మైనటువంటిది అన్నీ కూడా ఆయన అధీనంలోనే ఉన్నాయి కదా. ఆ వాటితో ఏర్పడిందే ఈ ప్రపంచం, ఈ శరీరములు, ఇవన్నీ కూడాను ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనకు. కానీ ఆ స్వామికి ఇటువంటివి కాదు. ఆయన వపుహు అన్న శబ్దం అనేటువంటిది ఆ పరమాత్మకు మాత్రమే చెందినటువంటిది. అది ఈ పాంచభౌతికమైనట్టుగా భూత సంఘాత రూపమైనటువంటిది కాదు. ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు చూడండి చక్కగా. నతస్య ప్రాకృత మూర్తి మాంసమేదోస్తి సంభవ నభూత సంఘ సంస్థానో దేహోస్య పరమాత్మనః. ఆయనకి మాంసము, మేధ కొవ్వు అనేటువంటివి కానీ ఇవన్నీ
కలిపి ఏర్పడేటువంటి ఒక ప్రాకృతమైనటువంటి మూర్తి కాదు ఆయన. పంచభూతాల సమ్మేళనం చేత ఏర్పడినటువంటి ఆయన సన్నివేశ రూపమైనటువంటిది ఆయన దేహం కాదు ఆయనది అనే అభిప్రాయాన్ని ఇంకా ఎటువంటి వాడు తెలుసునమాట. హృతాశేషావజ్య అంటే సమస్త దోషములు కూడాను హరింపబడినటువంటి వాడు, హేయ ప్రత్యనీకుడు అన్నమాట. అటువంటి ఎటువంటి దోషము అంటనివాడు లేనివాడు అయినటువంటి ఆ స్వామిని గురించి భగవద్రామానుజులే గీతాభాష్యంలో సెలవిస్తారు. నిఖిలహేయ ప్రత్యనీక కళ్యాణైకతానంత జ్ఞానానందైక స్వరూప అని నిర్దేశించారు. అంటే భగవద్రామానుజులు పరమాత్మను ఏ విధంగా అనుకున్నారో అదే పదాన్ని ఇక్కడ వేదాంత దీపంలో మొట్టమొదటి ఈ శ్లోకంలో ప్రయోగించారన్నమాట. అంటే ఆయనకి సమస్త దోషాలకు కూడా విరుద్ధమైనటువంటి కళ్యాణాస్పదమైనటువంటి అనంతమైనటువంటి జ్ఞానానందాలే స్వరూపంగా కలిగినటువంటి నిత్యమంగళ విగ్రహ స్వరూపం మనం కూడా తీసుకున్నాం కదండి. ఏమని సహస్రకిరణ గంభీరాంబసముద్భూత సుమృష్టనాళ రవికర వికసిత పుండరీకలామలాయద్రుమ సురుచిర కోమలగండ కంబుగ్రీవ సమున్నతాంస విలంబిచారు రూప దివ్యకర్ణకిసలయ పీనవృత్తాయ భుజ చారుతరాతామ్రకర్తలానురక్తాంగుళీభిరలంకృత తనుమజ్జ విశాల వక్షస్థల సమవిభక్త సర్వాంగ అనిర్దేశ్య రూప సంహనన స్నిగ్ధవర్ణ ప్రబుద్ధ పుండరీకచారుచరణయుగళ స్వానురూప పీతాంబరధర అమల కిరీట కుండలహార కౌస్తుభ కేయూర కటకనూపురోదర బంధనాద్యపరిమితాశ్చర్యానంద దివ్యభూషణ శంఖచక్ర గదాసి శాంగ శ్రీవత్సవ నవమాలాలంకృత అనవధికాతిశయ సౌందర్యా ఆహృతాశేష మనోదృష్టివృత్తి లావణ్యామృతపూరితాశేష చరాచరభూతజాత అత్యద్భుతాచింత్య నిత్యయౌవన పుష్పహాస సుకుమార పుణ్యగంధవాసితానంతదిగంతరాళ త్రైలోక్యాక్రమణ ప్రవృత్త గంభీరభావ కరుణానురాగ మధురలోచనావలోకితాశ్రితవర్గ పురుషవర. పురుషుడు అంటే ఎవరండి అంటే ఆయనే. పురుషనోతి ఇది పురుష, పురిసేతే ఇది పురుష. ఆ స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో పెట్టుకుని భగవద్రామానుజులు ఇక్కడ ఈ విధంగా ప్రయోగిస్తున్నారు అన్నమాట. కృతాశేషావద్య అని చెప్పి తర్వాత పరమక పద అంటున్నారు. పరమక పదం అంటే ఏంటంటే పరమవ్యోమము అని ఉపనిషత్తుల్లో తెలియజేయబడినటువంటి ఆ కీర్తింపబడేటువంటి స్థానం ఏదైతే ఉందో అక్కడ ఆయన తన స్వసంకల్పం చేత మాత్రమే అక్కడ ఉంటారు. ఆయన అక్కడే కాదు అంతటా ఉంటారు, కానీ ఆయనకి దేశ పరిచ్ఛేదం అనేది లేదు అసలు. కానీ ఆయన అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు, ఎక్కడైనా ఉంటారు. అదే విషయాన్ని భగవద్గీతా భాషలో చెప్పారన్నమాట. అనంత పరిమాణ నిత్య నిరపాయ నిరవధ్యాక్షరవర వ్యోమ నిలయ అన్నారు. ఈ పరమపద నిలయంలోనే వైకుంఠ గజ్జలో కూడా చెప్పారు భగవద్గీతలో. భగవద్రాముడు చాలా చక్కగా వర్ణిస్తారన్నమాట. ఈ ఆ సమస్త లోకాలకు పైన ఉన్నటువంటి ఈ నిత్య విభూతి అని చెప్పుకున్నాను సార్. ఆ నిత్య విభూతి పైన దేశ పరిచ్ఛేదం అనేటువంటిది లేదు అక్కడ. అంటే దానికి పైన అనేటువంటిది ఇంకేది లేదు, అంతటా కూడా వ్యాపించి ఉన్నది. దానికి పైన అనేటువంటిది ఇంకొకటి ఏది లేదన్నమాట. కింద మాత్రం ప్రకృతి మండలాలన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇటువంటి ప్రాకృత ఆకాశంలా లయించేటువంటిది ఏదైతే ఉన్నాయో ఉన్నటువంటి ఈ ప్రకృతి మండలాలన్నీ కూడా లోకాలని లయం అయిపోతాయి మళ్ళీ. కానీ ఆ నిత్య విభూతి మాత్రం అట్లా అయ్యేటువంటిది కాదు, అది నిత్యం. కాబట్టి నిత్య విభూతి అని పేరు. ఇది లీలా విభూతి. అది కేవలం శుద్ధ సత్వమయం కాబట్టి ఎటువంటి దోషాలు అంటదు. కాబట్టి రజస్తమో గుణాల వికారాలేవి కూడాను అక్కడ ఉండవు. కాబట్టి అక్షరం అంశత కూడా సృష్టి సంహారాలు
అక్కడ అసలు ఏమాత్రం ఉండవు అన్నమాట. తదక్షరే పరమే వ్యోమన్ అని ఉపనిషత్తుల్లో వర్ణింపబడింది ఏమిటి అని అంటే ఆ నిత్య విభూతియే. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయ అని నిత్య సూర్యుల చేత నిరంతరము ఎల్లప్పుడూ కూడాను దర్శింపబడుతున్నటువంటి పరమపదంగా వేదంలో నిర్దేశింపబడింది ఏది అని అంటే పరమఖ పద. ఆ స్థానమే ఆ స్వామి నిత్య విభూతియే. ఇంకా ఇటువంటి ఆయన ఆ పరమ వ్యోమవాసి అయినటువంటి ఆ పరమాత్మ వాంగ్ మనసయో అభూమి అంటే వాక్కుకు మనస్సుకు అందనటువంటి స్వామి. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాధ అనేటువంటి శృతివచనానుసారం కూడాను ఇదే అభిప్రాయం తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. అందుకు అందని వాడు ఆయన. అయితే తనను ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ ఆశ్రయించిన ప్రపన్నులు తనను ఆశ్రయించిన ప్రపన్నుల దృష్టికి మాత్రం ఆయన గోచరిస్తారట. అందుకోసం చెప్పి నత జన దృశాం భూమి అని ఒక మాట చేత బౌద్ధరామాలు చెబుతున్నారు. గీతా భాష్యంలో కూడా ఇదే విషయం చెబుతారు. అంటే బౌద్ధరామానుల మనస్సులో ఏదైతే పరమాత్మను గురించి ఉందో అభిప్రాయం, అదే అభిప్రాయాన్ని గీతా భాష్యంలో చెప్పారు, వేదాంత సంగ్రహంలో చెప్పారు, శ్రీభాష్యంలో చెప్పారు, శ్రీ వేదాంతాల్లో చెప్పారు అన్నమాట. అన్నిటినీ తీసుకుని వస్తే ఏమంటుంటుందంటే ఆయనకి ఎప్పుడూ కూడాను ఆ శ్రీమన్నారాయణుడు కనిపిస్తూ ఉంటుంటాడు. ఎట్లా ఉంటాడు ఆయన అంటే వాంగ్ మనసా పరిచ్ఛేద్య స్వరూప స్వభావ. వాక్కు కానీ మనసుకు కానీ ఇలా అలా అని చెప్పి ఆయన స్వరూపం దేనికి అంతనేటువంటి వాడు. యస్యామతం తస్య మతం మతం యస్య నవేదస అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత విజానతాం అని కేనోపనిషత్తులో కూడా చెప్పినట్టుగా ఆయన గురించి ఎవరికైనా సరే తనకు తెలుసు అని అనుకుంటే వాళ్లకు ఆయన మహత్వం తెలియదు. ఆ భగవంతత్వం అనేటువంటిది పరమాత్మతత్వం అనేటువంటిది నాకు తెలియదు అని ఎవరైతే అనుకుంటారో వారి యందే పరమాత్మ అనుగ్రహించి తనను శరణు వచ్చినటువంటి వాళ్ళకి తన తత్వం వాళ్ళకి గోచరయ్యేట్టుగా చేస్తారు అని చెప్పి తెలియజేస్తారన్నమాట. అందుకని చెప్పేసి ఈ విధంగా కీర్తిస్తున్నారు. మనకి భగవద్గీతలో కూడా తెలియజేశారు. నాహం వేదైః న తపసా న దానేన నచే విద్యయా శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మాం యథా భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేష్టుం చ పరంతప అని ఈ విధంగా చెప్తూ భక్తి లేకుండా కేవల వేదాధ్యయనం చేస్తూ వేద ప్రవచనం చేస్తూ వేదాధ్యాపనం చేస్తూ శ్రవణం చేస్తూ ఏదో జపం చేస్తూ యాగం చేస్తూ దానం చేస్తూ తపస్సులన్నీ కూడా చేస్తూ వీటన్నింటి వలన కూడాను స్వరూపం చేత నన్ను దర్శించాలి అని అనుకుంటే అది సాధ్యం కాని పని. కేవలం అనన్యమైన భక్తి అంటే నాయందు మాత్రమే సేవాభావం కలిగి ఉన్నటువంటి అనన్య భక్తి చేత మాత్రమే సత్యరూపంగా సత్యప్రకారంగా నన్ను దర్శించడానికి నన్ను దర్శించి ఆనందించడానికి కూడాను సంభవం అవుతుంది అని చెప్పి పరమాత్మ స్వయంగా గీతలో గొంతెత్తి మరీ చెప్పారు. అంతేకాదు మనకి శృతులు తెలుస్తున్నాయి ఉపనిషత్తుల్లో నాయమాత్మ ప్రవచనేన లభ్య నా మేధయ నా బహునా శృతేన యమేవైష వృణుతే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణుతే తనూం స్వాం అని ముండకోపనిషత్తులో చెప్పినట్టుగా కూడాను ఇదే అభిప్రాయాన్ని స్పష్టం చేస్తున్నారు కదా. అంటే ఈ పరమాత్మ కేవలం శ్రవణమనన నిధ్యాసన చేత పొందబడడు. మరి ఎట్లా పరమాత్మ ఏ ఉపాసకులైతే తనను ఆశ్రయించి ఉండి వరిస్తారో వాళ్ళకి ఎవరికైతే తన స్వరూపతత్వాన్ని ఆయన అనుగ్రహిస్తారో వాళ్ళకి మాత్రమే. ఈ మొత్తాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎవరైతే పరమాత్మయందు నిరతిశయమైనటువంటి ప్రీతిని ఇంతకన్నా ఇంకా గొప్ప ఇంకెవ్వరూ లేరు అనేటువంటి నిరతిశయమైనటువంటి ప్రీతిని కలిగి ఉంటారు వారికి
వారి ప్రీతికి సంతుష్టుడైనటువంటి పరమాత్మ ఏం చేస్తారు? నిర్దశయ ప్రీతి కలిగినటువంటి వారికి తనను దర్శింపజేస్తారు. అంటే వారికి ఆయన తన రూపాన్ని చూపిస్తారు. ఈ అభిప్రాయాన్నే ఈ వేదాంత దీప శ్లోకంలో వాంగ్మనసయోర భూమి భూమిర్యోను తజాం అనేపి కేవల భక్తిరహితుల వాక్కుకు మనస్సుకు అందడైనా ప్రేతితో తనకి ఉపాసించినటువంటి వారికి మాత్రమే, వారి దృష్టికి మాత్రమే గోచరిస్తాడు అని చెప్పుతున్నారు. ఇటువంటి పరమాత్మ ఎవరండి ఆయన? ఎవరండి ఆ పరమాత్మ అంటే హీఈజ్ ఎ మ్యాన్. ఆయన ఆది పురుషుడు. ఆది పురుషుడు అంటే ఎవరంటే ఆయన ఒక్కడే. స్త్రీప్రాయమితరం జగత్. ఆ ఆది పురుషుడని ఎవరు చెప్పారండి ఆయన అంటే సహస్రశీర్ష పురుష అని పురుష సూక్తం చేత కూడాను కీర్తింపబడుతున్నారు కదా. పైగా ఆయనే చెప్పుకున్నాడు పురుష సపరపార్థ అని భగవద్గీతలో కూడాను కీర్తించారు, తెలియజేసుకున్నారు అన్నమాట. తన గురించి తనే తెలియజేసుకున్నారు. అంటే తనలోనే సర్వము అంతటినీ దాచుకుని తాను అంతటా వ్యాపించి ఉండి సమస్తానికి తాను కారణమయ్యుండి పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవం అజం విభుం అన్నట్టుగా ఆ పురిసేతే ఇది పురుష. ఈ సమస్తమునందు ఆయన శయనించి ఉంటారు కాబట్టి ఆయనే పురుషుడు. ఆ విధంగా శయనించి ఉండేటువంటి స్వామి ఇంకెవరన్నా ఉన్నారా అండి? పురిసేతే ఇది పురుష. ఆ వ్యుత్పత్తిని బట్టే మనకి ఈ చిత్తులోను అచిత్తులోను అంటే జీవాత్మలోను అచేతనమైనటువంటి ప్రకృతిలో కూడాను రెండిట్లో కూడాను అంతర్యామిగా ప్రవేశించి ఉన్నాడు అన్నమాట. అంతర్బహిష్ట సర్వం వ్యాప్య నారాయణ స్థిత అన్నట్టుగా అంతర్యామిగా ప్రవేశించి ఉండి ఏం చేస్తున్నారు? నియమిస్తున్నాడు, శాసిస్తున్నాడు. ఆయన ఎలా నియమిస్తే ఎలా శాసిస్తే అట్లా జరుగుతుందన్నమాట. మనకు తెలుస్తుంది కదా. అంత ప్రవిశ్య బహుశ్యాం ప్రజాయేయ అని చెప్పి సృష్ట్వా తదేవానుప్రావిశత్తు అంత ప్రవిశ్య అని చెప్పేసి ఆయనే అలా చేస్తున్నారు అన్న సంగతి కూడా తెలియజేస్తున్నమాట. ఈ సమస్త భావాల్ని ఆయన తన మనసులో పెట్టుకుని ఇంతటి తత్వాలన్నిటికీ మూలభూతమైనటువంటి స్వామి ఎవరండి అని అంటే శ్రీయకాంత అనే సర్వవేదాంత శబ్దాల చేత కూడాను ప్రతిపాదింపబడినటువంటి స్వామి ఎవరంటే సర్వవేదాల నుండి కూడాను తెలుసుకొనదగినటువంటి వాడు జిజ్ఞాస్యుడు. తెలియవలసినటువంటి ఆయన ఎవరు అని అంటే సాక్షాత్ కేవలం ఏకో నారాయణ పరమాత్మ శ్రీమన్నారాయణుడు. ఆయన సిద్ధోపాయంగానే మన ప్రయత్నమేమీ అక్కర్లేదు. ఆయనకు అనుగ్రహం అయితే ఆయన అంతటా మనకి వచ్చేసి మనల్ని అనుగ్రహించేస్తారన్నమాట. ఆ విధంగా సిద్ధ ఉపాయం అంటాం, సాధ్యోపాయం అని ఉంటాయన్నమాట. మనం ప్రయత్నం చేసి ఎట్టా కొట్టా సాధించుకుంటే వచ్చేది అది సాధ్యోపాయం. అలా కాదు, మనం స్వతసిద్ధంగా ఆయనే వచ్చేసి స్వయంగా మనకి అనుగ్రహిస్తారు. అదే ఈ శ్రీ వైష్ణవుల యొక్క అదృష్టం. అంటే మన చేత ఆశ్రయింపబడి మనకు సమస్తము అనుగ్రహించేటువంటి ఉపాయభూతుడు ఆయన కాబట్టే, ఉపేయము ఆయనే కాబట్టి ఉపాయము పరమాత్మయే, ఉపేయము పరమాత్మయే. ఈ పరమాత్మను పొందేందుకు మనకి ఆయన సంకల్పానుసారం మనం ప్రయత్నం చేస్తున్నట్టుగా సాధ్యోపాయమైనటువంటి భక్తిని గురించి ఇక్కడ ప్రస్తావిస్తూ ఆ పరమాత్మలో తనకు స్థిరమైనటువంటి భక్తి ఏర్పడాలని చెప్పి చివరి పాదంతో కోరుకుంటారు అన్నమాట. ఎట్లాగంటే మనస్తత్ పాదాబ్జే పరిచరణసక్తం భవతు మే. నా మనస్సు అటువంటి పరమాత్మ అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుని పాదపద్మమునందు భక్తితో సేవాశక్తిని పొందుగాక. శ్రీభాష్యంలో ఏమన్నారు? సేముషి భక్తి రూప ఆ శ్రీనివాసుని యందు ఉండాలి అని అన్నారు. ఇక్కడ శ్రీమన్నారాయణుని యందు ఆయన యొక్క పాదమునందు ఉండాలి. ఆ పరమాత్మయ శ్రీమన్నారాయణుని పాదపద్మంలో నా యొక్క సేవాశక్తిని పొందాలి కాక అని చెప్పేసి
తన మనస్సును సుస్థిరంగా ఆ భగవత్పాద పద్మాలలో శ్రీమన్నారాయణ యొక్క పాదకమలంలో లగ్నం అవటమే ఏదైతే ఉందో అదే భక్తి. అటు ఇటు పరిగెత్తేటువంటిది మనః. ఈ మనః అనేది తిరగబడితే నమః అవుతన్నమాట. ఎప్పుడైతే అటు ఇటు వెళ్ళేటువంటి మన మనస్సు అనేటువంటిది నమస్సుగా మారిపోతుందో ఆయన పాదపద్మాల్లో ఆ మారటమే భక్తి. ఇలా ప్రీతిపూర్వం ప్రీతిపూర్వానుధ్యానం ధ్రువానుస్మృతి అని చెప్పి తైలధారావచ్ఛిన్న స్మృతి సంతాన రూప అని చెప్పేసి ఈ యొక్క తైలధార వలె అవిచ్ఛిన్నమైనటువంటి ఒక ధ్యాన సంతతి వంటిది అని చెప్పేసి భగవద్రామానుజులు ఏ విధంగా అయితే శ్రీభాష్యంలో కూడాను జిజ్ఞాసాధికరణంలో నిర్వచనం చేశారో అదే విధంగా ఇక్కడ కూడాను తెలియజేస్తున్నారు. ఇంకా ఏమంటున్నారు? మనస్సంసక్తత. మనస్సంసక్తత అంటే మనస్సు అనేటువంటిది అక్కడ లగ్నం అవటం. మనస్తత్ పాదాబ్జే పరిచరణసక్తం భవతుమే అని చెప్పనమాట. మన మనస్సు అనేటువంటిది స్వామి యొక్క చరణముల యందు లగ్నం అవటం అనేది ఏదైతే ఉందో అలాగుగాక అన్నారు. అలా కావాలంటే ఏం చేయాలి? వివేకము విమోకము అనేటువంటి ఏవైతే ఉన్నాయో ఈ సప్తాంగాలని చెప్పి వరుసగా తర్వాత చెప్పుకుంటూ వస్తారనమాట. ఇవన్నీ భగవద్రామానుజులు శ్రీభాష్య జిజ్ఞాసాధికరణంలో నిరూపిస్తారు. అందుకని చెప్పి ఈ వేదాంత దీపానికి వివరణ శ్రీభాష్యం, శ్రీభాష్యానికి వివరణ సుఖప్రకాశిక అనమాట. ఆ విధంగా మనం చదువుకుంటూ వచ్చినట్లయితే చాలా తెలుస్తుంది. ముందు వేదాంత సారంలో సూక్ష్మంగా గ్రహించి ఈ వేదాంత దీపంలో పూర్వపక్షము సందేహము పూర్వపక్షము సిద్ధాంతం అనే రూపంలో చదువుకుంటూ వస్తే తరువాత చర్చలో శ్రీభాష్యంలో పూర్తిగా మనకి బాగా జరుగుతుందన్నమాట అది. కాబట్టి శ్రీభాష్య ఇంకా శ్రీభాష్యంలో కూడా అర్థం కావడానికి పూర్తిగా అయితే సుఖప్రకాశంలోకి వెళ్తాం అన్నమాట మనం మళ్ళీ. కాబట్టి ఈ స్వరూపం ముందు ముందు మనకు తెలియడం కోసం అని చెప్పి ఈ పరమపురుషస్సుని ఆశ్రయించి మనము ఆచార్యానుగ్రహాన్ని కోరుకుంటూ తమ ఆచార్యులు ఆదేశించిన మార్గంలోనే తాను కూడాను ఈ బ్రహ్మసూత్రాలకి ఈ విధంగా రాస్తున్నాను అని తెలియజేస్తూ తర్వాత రెండో శ్లోకంలో తెలియజేస్తున్నారు అన్నమాట. ఏమంటారు రెండో శ్లోకంలో? ప్రణమ్య శిరసాచార్యాన్ తదాదిష్ఠేన వర్త్మన బ్రహ్మసూత్ర పదాంతస్థః వేదాంతార్థ ప్రకాశ్యతే. ఈ విధంగా దేశకాల వస్తు స్వరూపాలతో కూడినటువంటి మూడు పరిమితులు ఏవైతే ఉన్నాయో ఇవేవి లేనటువంటి ఆ స్వామి, అనంతమైన కళ్యాణ గుణముడైనటువంటి స్వామి, హేయమైనటువంటి ఏ ఒక్క గుణము కూడా లేనటువంటి స్వామి, అటువంటి గుణాలకు నిలయమైనటువంటి తనువును కలిగినటువంటి వపు కలిగినటువంటి స్వామి, ఏ దోషము ఎంత మాత్రము అంటని వాడు అటువంటి స్వామి, పరమ వ్యోమము అనబడేటువంటి ఆ నిత్య విభూతిలో శ్రీవైకుంఠంలో కొలు ఉన్నటువంటి స్వామి, మాటలకు మన ప్రవృత్తికి ఎంత మాత్రము అందని వారైనప్పటికీ కూడాను భక్తితో కేవలం మన మీద ఉన్న దయతో ఆయనే స్వయంగా మనల్ని అనుగ్రహించి ఎవరైతే భక్తి కలిగి ఉన్నారో తన యందు వాళ్ళనే తనను సేవించే వారికి అందరికీ కూడాను ఆది పురుషుడైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆయన యొక్క పాద పద్మాల యందు మన మనస్సును లగ్నం అయ్యేటట్టుగా చేస్తారు. అలా మనందరి మనస్సు కూడా శ్రీమన్నారాయణ యొక్క పాదపద్మాల్లో లగ్నం కావాలి అని చెప్పి ప్రథమ శ్లోకంలో ప్రార్థించారు భగవద్రామానుజులు. చూసారు, మనందరము బాగుపడాలి అని చెప్పేసి శ్రీమన్నారాయణ ఆశ్రయించాలనుకున్నారు అనమాట. శ్రీభాష్యంలో ఏమని చెప్పారంటే భవతు మమ పరస్మిన్ శముషీ రూప అని చెప్పి అక్కడ అన్నారనమాట. ఈ వేదాంత దీపంలో ఆయన యందు అందరి యొక్క ఎవరైతే భక్తితో ఆయన్ని సేవిస్తారో వారందరి యొక్క ఇది కూడాను స్వామి యొక్క పాదపద్మాల యందు ఆరాధనాసక్తం అవ్వాలి, అంటే ఆయన ఆరాధించే విధంగా ఉండాలి అని చెప్పున్నారు. తర్వాత రెండో శ్లోకంలో ఏమవుతున్నారు? ఈ విధంగా ఎవరైతే చాలా మంది చెప్పుకొస్తారన్నమాట వేదాంత సంగ్రహంలోని వాళ్ళు చెప్పినట్టుగా ద్రమిడ గుహదేవక పద్ది భారుచి ఇత్యాది చెప్పినట్టుగా అనేక మంది పూర్వాచార్యులు అయితే ఎంతమంది ఉన్నారు అంటే అలా నాగముని యామునాచార్యులు వారితో అనమాట.
పూర్వాచార్యులందరికీ కూడాను వారందరికీ కూడాను శిరస్సుతో సహా ప్రణామాలు చేసి వారి చేత ఉపదేశింపబడినటువంటి ఏదైతే మార్గం ఉన్నదో ఆ మార్గాన్నే అనుసరించి, అంటే ఏమిటంటే వారు అక్కడ పూర్వం రాసినటువంటి యొక్క భాష దాన్ని అనుసరించే చేస్తున్నాను అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా. వేదాంతంగా కూడా ముందు చెబుతారు అన్నమాట. విష్ణు పురాణంలో పరాశరులు ఏవైతే చెప్పారు, గీతాచార్యులు ఏవైతే చెప్పారు, టంకాచార్యులు ధనుడాచార్యులు ఏ విధంగా చెప్పుకుంటూ వస్తున్నారు భాషలు, అవే నేను ఇక్కడ తెలియజేస్తున్నాను అని చెప్తూ మేము స్వయంగా ఏది తెలియజేస్తున్నాము అని అనకుండా, ఇక్కడ ఆ బ్రహ్మసూత్రాలు అంటే ఉపనిషత్తులు అంటే ఏమిటి, ఉపనిషత్ సూత్రాలు బ్రహ్మసూత్రాలు అన్నమాట. వారందరి మార్గాన్ని అనుసరించి వారు చెప్పిన విధంగా ఈ బ్రహ్మసూత్రాల్లో ఉండేటువంటి పదాలలో అంతర్లీనమై ఉన్నటువంటి ఉపనిషత్ తాత్పర్యం ఏదైతే ఉందో అదంతా కూడా ఇక్కడ ఆవిష్కరింపబడుతున్నది, అంటే ఇక్కడ తెలియజేయబడుతుంది అన్నారు. ఏంటండి అంతా చెప్పండి, ఏదో ఒక ముక్కలో చెప్పేసేయండి అని అంటారా? అదే మొట్టమొదటి చెబుతున్నారు. ఏముందండి అక్కడ ఏమేమహి వేద విధాం ప్రక్రియ, ఇదే కదండి. సమస్త వేదాంత పండితులు ఎవరైతే ఉన్నారో, మహావిద్వాంసులు అయితే ఉన్నారో, ఆ వేదవేత్తలైన విద్వాంసులందరి యొక్క బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత అన్ని కూడా తెలిసిన వారు ఏదైతే ఉన్నారో, శృతి స్మృతి ఇతిహాస పురాణ ప్రమాణ వాక్యాలన్నీ తెలిసినటువంటి వారు ఎవరైతే తత్వవేత్తలు ఉన్నారో తత్వ నిరూపణ విధానం ఏమిటంటే ఇదే కదా అన్నారు. ఏమిటండి ఇది అంటే ఏది అంటే అచిద్వస్తునః స్వరూపతః స్వభావతశ్చ అత్యంత విలక్షణః తదాత్మభూతః చేతనః. చేతనః అంటే అచేతనమైనటువంటి జడ వస్తువు కంటే, అంటే ప్రకృతి కంటే, వికారాన్ ప్రకరోతి ఇది ప్రకృతి అనేటువంటి ప్రకృతి కంటే స్వరూపాన్ని బట్టి స్వభావాన్ని బట్టి చాలా భిన్నుడైనటువంటి వాడు. అంటే అచేతనమైన ప్రకృతి కంటే భిన్నమైన వాడు అంటే చేతనమైనటువంటి వాడు. ఆ చేతనమైనటువంటి వాడు ఎవరు? ఈయనమాట, ఈ జీవాత్మ అన్నమాట. ఈ జడ వస్తువు నుండి ఆ జడ వస్తువునకు లోపల ఆత్మగా ఉన్నాడు చేతనుడు, ప్రత్యేగాత్మ. మరి అంతే కదా, పాంచభౌతికమైనటువంటి దేహంతో ఆయన ధరించి అందులో అంతర్యామిగా ఆత్మగా ఉన్నాడు జీవుడు కదా. అలాగంత ఈ ప్రకృతికి అంతర్యామిగా ఉన్నటువంటి ప్రకృతి ప్రపంచం కంటే కూడాను స్వభావాన్ని బట్టి భిన్నంగా లోపల ఆత్మగా ఉన్నటువంటి ఈ జీవుడు, జీవాత్మ, చిత్ అంటే జీవాత్మ, ప్రత్యేగాత్మ అని వాడమాట. తనకు తానుగా ప్రకాశించేటువంటి వాడే పరమాత్మ. బద్ధుడు సంసార బంధాన్ని పొందేటువంటి వాడు, ముక్తిని పొందినవాడు, నిత్యుడు అని చెప్పి రకరకాలుగా ఉంటారు కదా జీవుడు. ఈ కర్మబంధాలేమీ కూడాను లేకుండా నిరంతరం కూడాను ఎప్పుడూ భగవంతుని అనుభవం పొందేటువంటి వాడు నిత్యుడు అని ఏ విధంగా ఇది చెప్పబడుతున్నాడో, వీళ్ళందరుగా ఉన్నటువంటి ఈ ప్రత్యేగాత్మ అంటే జీవాత్మ ఎవరైతే ఉన్నాడో, ఈ జీవాత్మ ఒకడు. ఈ జీవాత్మ కంటే కూడాను ఇతరమైన వాడు ఎవరైనా సాక్షాత్ పరమాత్మ. సమస్త దోషాలకు విరుద్ధమైనటువంటి స్వామి, అనంత కళ్యాణ గుణాలకు నిలమైనటువంటి స్వామి. అన్ని అవస్థలలో కూడాను, భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఎల్లప్పుడూ కూడాను కాలావధి లేదు, దేశావధి లేదు, ఆయనకి పరిచ్ఛేదం లేకుండా సూక్ష్మావస్థలోనూ, స్థూలావస్థలోనూ, ప్రళయ స్థితిలోనూ, సృష్టికి పూర్వము, సృష్టికాలంలోనూ, సృష్టి అనంతరము, అన్ని సమయాల్లో కూడా చేతనులైన జీవులలోనూ అచేతనమైనటువంటి ప్రకృతిలోనూ అంతటా కూడా వ్యాపించి ఉన్నటువంటి స్వామి ఈ సమస్తము కూడా ధరించి ఉండటం చేత, ఈ సమస్తం ఇలా జరగాలి అని నియమించడం వాడటం చేత వీటన్నింటికి ఆయనే స్వామి అంటే ఆయనే అధికారి అవ్వటం చేత ఈ ప్రకృతికి, ఈ జీవాత్మకు, ఈ స్వామికి అంటే ఈశ్వరులకు అన్నమాట, పరమాత్మకు, ముగ్గురికి కూడాను భేదము అనేది ఉన్నది. ముగ్గురే. జీవుడు జీవుడే, దేవుడు దేవుడే,
ప్రకృతి ప్రకృతే. ఈ ముగ్గురికి కూడాను తత్వత్రయం అనమంటే ఇవన్నమాట. ఈ ముగ్గురు ఎవరైతే ఉన్నారో ఈ ముగ్గురికి కూడాను భేదం అనేది సిద్ధం. కానీ మొత్తం కలిపితే ఈ తత్వత్రయం అనేటువంటిదే ప్రసిద్ధం అనేటువంటిది, ముఖ్యం అనేటువంటిది తెలియజేస్తుందన్నమాట. ఇదే వేద విధాన ప్రక్రియ అది చెబుతున్నారు అన్నమాట. ఇయమేవ హీ వేద ప్రక్రియ అంటే జీవాత్మ, ప్రకృతి, పరమాత్మ. చిదచిత్తుకి పరమాత్మకి ఈ ఇద్దరికీ ఉన్నటువంటి యొక్క ముగ్గురు వేరుగా ఉన్నప్పటికీ కూడాను ముగ్గురికి ఉన్నటువంటి విశిష్టైక్య సంబంధం ఏదైతే ఉందో అది తెలియజేయటమే ఈ బ్రహ్మసూత్రాల యొక్క సారాంశము. వేదాంతదేం ఏం చేస్తుంది? ఆ జీవాత్మకు, ప్రకృతికి, పరమాత్మకు ఉన్నటువంటి పుదక్సిద్ధ్యనర్హ సంబంధం అంటే విడదీయటానికి వీలు లేనటువంటి ఒక విశిష్టైక్య సంబంధాన్ని తెలియజేస్తుంది అనమాట. అది తెలియటం కోసం ముందేం చేయాలి? అసలు మొత్తం ఎంతమంది ఉన్నారని ముగ్గురు ఉన్నారు అని చెప్పి ఈ ముగ్గురిని గురించి ఈ మూడు తత్వాలని గురించి చెప్తున్నారు అనమాట. ఇదే కదా వేద విధాన ప్రక్రియ అని చెప్పి అన్నారు అనమాట. అత్యంత విలక్షణ పరమాత్మ అలా అని చెప్పి ప్రమాణాలు చూపిస్తారు అనమాట. యథోక్తం భగవత భగవద్గీతాయాం ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థో అక్షర ఉచ్యతే ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్య వ్యయ ఈశ్వరః యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చ ఉత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రతితః పురుషోత్తమః అని భగవద్గీతలో స్వామి చెప్పేటువంటి ఏమిటంటే ఈ తత్వాలు మూడు ముఖ్యమైనవి అని ఈ తత్వాన్ని గురించే చెప్పారు అని చెప్పి చూపిస్తున్నారు అన్నమాట. ఎట్లా అంటే ఈ లోకంలో లోకేస్మిన్ క్షరః అక్షరః ఇది అని ఇద్దరు పురుషులు ఉన్నారు. వీళ్ళలో జీవుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో ఈ జీవాత్మ అన్నవాడు ఇతడు ఈ జీవాత్మ మొదలుకొని బ్రహ్మస్తంభ పర్యంతం అంటుంటాం చూసారండి. బ్రహ్మ ఏంటి? సమస్తము చతుర్ముఖ బ్రహ్మ మొదలుకొని ఈ స్తంభ వరకు కూడాను. స్తంభ అంటే అర్థం ఏంటంటే అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఒక కీటకం. దాన్ని బుబ్బు అని కూడా అంటారు అన్నమాట. ఆ కీటకమైనటువంటి స్తంభ విశేషం ఏదైతే ఉందో అక్కడి నుంచి చతుర్ముఖ బ్రహ్మ వరకు కూడాను మొత్తం కూడాను అంతా కూడా నాశస్వభావం కలిగినటువంటి జడ పదార్థాలతో అంతా కూడాను సర్వప్రాణులు అందరూ కూడాను కలిపిపోయి మొత్తం అంతా ఏమని చెప్పబడుతున్నారు? క్షరః ఒక జీవుడు అని చెప్పి ఒకరికి చెప్పారు. ఈ జడ పదార్థంతో అంటే ఏమిటి? ఈ శరీరము ఇలాంటివి ఏమీ లేకుండా ఏ సంబంధం లేకుండా ఉండేటువంటిది అనమాట. శరీరం లేకుండా ముక్తాత్మ స్వరూపులు వేరే ఉన్నారు, కూటస్థులు ఉన్నారు, అక్షర పురుషుడు ఉన్నాడు. మళ్ళీ ఈ క్షరాక్షర పురుషుల కంటే వేరైనటువంటి వాడు పరమాత్మ. ఈ క్షరాక్షర పురుషుల కంటే వేరైనటువంటి పరమాత్మ అచేతన వస్తువు, దానిలో ఉన్నటువంటి పరమాత్మ అచేతన వస్తువుతో చేతన వస్తువుతో విడదీయటానికి వీలు లేని సంబంధం కలిగినటువంటి యొక్క స్వామి పరమాత్మ వాటిలోనే అంతగా ఆత్మగా ప్రవేశించి అంతర్యామి వాళ్ళు ప్రవేశించి ఏం చేస్తున్నాడు? వాళ్ళని ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అని చెప్పి నియమిస్తున్నాడు అనమాట. ఆయన ఎలా నియమిస్తాడో ఆ విధంగా ఇస్తున్నమాట. అతోస్మి లోకే వేదేశ ప్రసిద్ధ పురుషోత్తమ. అందువల్ల వీటన్నిటి ఆయన నిర్వహిస్తున్నాడు కాబట్టి, ఇవన్నీ ఇట్లా ప్రవర్తింపజేస్తున్నాడు కాబట్టి ఈ లోకాన్ని వేదంలో ఆయన పురుషోత్తముడు అని కూడా చెప్పబడుతున్నారు. పురుషుల్లో ఉత్తమమైన పురుషుడు అని చెప్పి ప్రసిద్ధిని పొందాడు అని అన్నారు అనమాట. ఈ విధంగా ఇంకా తర్వాత అనుసరిస్తూ చెబుతారనమాట. శృతిశ్చ ప్రధాన క్షేత్రజ్ఞపతిర్గుణేశ అంటే ఇంకా భగవద్గీతలో శ్లోకాలు చెప్పారు. ఇది శ్వేతాశ్వతోపనిషత్తులో
తథా నక్షత్రజ్ఞ ప్రతిగుణేశ అంటే ఏంటర్థం? జడమైనటువంటి అచేతమైనటువంటి ప్రకృతిని, అలాగే జీవాత్మలో ఉండి రక్షించేటువంటి వాడిని, అంటే జీవాత్మ పరమాత్మ సత్తు చిత్తు ఈశ్వరుడు అనమాట, సచ్ అన్నమాట. సత్వరజస్తమో గుణాలకు అతీతమైనటువంటి ఆ పరమాత్మను, ఈ సమస్త విశ్వానికి రక్షకుడైనటువంటి ఆయన ఎవరు? పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం అని అంటారు సారా. ఆయన పతి ఏంటంటే పాతి ఇది పతి, రక్షించువాడు అని అర్థం అన్నమాట. ఈ సమస్త విశ్వానికి రక్షకుడైనటువంటి ఎవరైతే ఆయన శరణ పెడతారో కోరుకుంటారో వాళ్ళందరినీ కూడాను రక్షించేటువంటి వాడు. అంతేకాకుండా ఈ సమస్త జీవులందరినీ కూడాను నియమిస్తూ ఉంటుంటాడు అనమాట. ఆయన నియమిస్తే ఎలా చేస్తారండి అనంటే తస్యాజ్ఞయ వాయుర్వాతి సూర్య ఉదయతి చెప్పట్లా. ఏం చెప్పినట్టుగా ఆయన ఆజ్ఞానుసారమే వాయువు వీస్తుంటుంది, సూర్యుడు ఉదయిస్తుంటుంటాడు, అగ్ని దహిస్తుంటుంది, జలం ప్రవహిస్తుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడాను తమ తమ కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకు నిర్వహిస్తున్నారండి వీళ్ళు అని అంటే అది భగవంతుని ఆజ్ఞ, అంతే. ఆయన నియామకుడు, శాసకుడు అన్నమాట. కాబట్టి అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత, మహానారాయణ ఉపనిషత్తులో చెప్పినట్టుగా ఈ విధంగా కూటస్థ ముక్తస్వరూపం అని ఏతు అక్షరం అనిర్దిశ్య అవ్యక్తం పర్యుపాసతి సర్వత్ర గమచిత్యంచ కూటస్థం అచలం ధ్రువం అని ఎన్ని రకాలుగా చెబుతారంటే ఎన్నెన్నో సూత్రాలు ఉన్నాయి. అంటే ఉపనిషత్తు చూపించారు, భగవద్గీత చూపించారు. ఈ విధాన్ని బట్టి మొత్తం ఏం చెబుతుంది అంటే స్వరూపంలో ఎటువంటి మార్పు లేనటువంటి వాడు, నిత్యమైనటువంటి వాడు అయినటువంటి జీవాత్మ స్వరూపం, ఆ జీవాత్మ ఉపాసించేటువంటి పరమాత్మ, ఈ జీవాత్మ పరమాత్మకి మధ్యలో ఈ ప్రకృతి అనేటువంటివి, ఈ మూడు కూడాను మూడు విధాలుగా ఉన్నాయి, ఇవి ఇదే వ్యవహారంలో ఉంది అని చెప్పేసి తెలియకూస్తున్నారు అన్నమాట. దీన్నే బ్రహ్మసూత్రాల్లో కూడా ముఖ్యంగా చెప్పుకుంటూ వచ్చారు. ఆ సూత్రాలు ఏమిటంటే సూత్రకారశ్చ ఏవమేవ వదతి నేతరో అనుపపత్తేహే అంటే అర్థం ఏంటి? బ్రహ్మసూత్రకర్త అనేటువంటి ఈ బాలరాయణుడు కూడాను నేతరోపత్తేహే అనే సూత్రంతో చూస్తున్నాడు. ఏమనంటే సత్యము, జ్ఞానము, అనంతము ఇత్యాది మంత్రాక్షములు చేసి ప్రతిపాదింపబడేటువంటి ముక్తాత్మ కాదు, పరమాత్మ యందు ఉన్నటువంటి సర్వజ్ఞత్వం అనేది ఏదైతే ఉందో అది ముక్తు వ్యాత్మ యందు కుదరదు కదా. కాబట్టి దీనికంటే ఆయన అతీతమైనటువంటి వాడు అని తెలియజేస్తున్నారు అనమాట. ముక్తాత్మ అయితే ఏం చేస్తాడు? వెళ్ళి స్వామిని దర్శించుకుంటుంటాడు, సేవించుకుంటుంటాడు, ఆనందించుకుంటుంటాడు. అంటే పరమాత్మ కన్నా ఆ నిత్యుడైనటువంటి ఆయన కూడా ఇతరుడే కదా. తర్వాత భేద వ్యపదేశాత్ అంటే అగ్నికై వాయువు మొదలగు దేవదేహాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను కలిగినటువంటి వాళ్ళు ఈ జీవుల కంటే కూడాను పరమాత్మ వేరుగా ఉన్నారు కదా. జీవుడు కంటే దేవతలు వేరు కావచ్చు, కానీ జీవుల కన్నా దేవుల కన్నా కూడా అందరికంటే కూడా విలక్షణమైనటువంటి వాడు, అందరినీ శాసించేటువంటి వాడు. దేవతలను ఏ విధంగా శాసిస్తున్నాడు, జీవులను అదే విధంగా పరమాత్మ శాసిస్తున్నాడు, ప్రవర్తింపజేస్తున్నాడు అనమాట. అయితే వీటికి ఇక్కడ భేదం ఉన్నది. భేద వ్యపదేశాచ్చ కర్మకర్తృవ్యపదేశాచ్చ అంటే ఆ పరమాత్మను ఉపాసించేటువంటి వాళ్ళ యొక్క కర్మ అంటే ఉపాసించే విధానం, జీవాత్మ ఉపాసకుడుగా అంటే జీవుడు ఉపాసన చేస్తుంటాడు కాబట్టి ఇలా చెప్పడం వల్ల జీవాత్మ వేరు, పరమాత్మ వేరు. జీవాత్మ పరమాత్మను ఉపాసిస్తున్నాడు, పరమాత్మ జీవాత్మ చేత ఉపాసింపబడుతున్నాడు. అంటే ఏమిటి? జీవుడు వేరు, దేవుడు వేరు అనేటువంటి ఒక భిన్నం తెలుస్తుంది అనమాట. ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు అనమాట ఇక్కడ. ఏమని? ఈ సూత్రం చేత కర్మకర్తృ వ్యపదేశాచ్చ అని చెప్పేసి
శబ్ద విశేషాత్. వీటిని వివరించాలని అంటే శ్రీభాష్యానుసారం ఒక్కొక్క సూత్రం చెప్పాలి అని అంటే ఇంకా చాలా విషయం, చాలా టైం పడుతుంది అనమాట. ఇదంతా కూడా అది సంగ్రహంగా దీన్ని పూర్తి చేసుకోవాలి కాబట్టి ఇట్లా చేసి వస్తాం. అట్లాగే శబ్ద విశేషాత్ అని ఉంటుంది. ఉపనిషత్ మంత్రాలలో వేరే వేరే విభక్తాలు కలిగినటువంటి ఎన్నో శబ్దాలతో కూడాను జీవాత్మ వేరు పరమాత్మ వేరు అనే విషయం కూడా తెలియజేస్తుంది అనమాట. ఆ మొత్తం అంతా కలిపి ఆయన శబ్ద విశేషాత్ అని ఒక్క బ్రహ్మసూత్రంలో తెలియజేశారు. అంటే ఈ తత్వాలకు తేడా ఉన్నది, భిన్నం ఉన్నది అన్న సంగతి తెలియజేస్తున్నారు అనమాట. అలాగే సంభోగ ప్రాప్తునితి చేన్న వైశేష్యాత్ అనే ఒక సూత్రం ఉంది. ఈ విధంగా బ్రహ్మసూత్రాల్లో ఏ విధంగా అయితే జీవాత్మకు పరమాత్మకు ప్రకృతికి భేదం ఉన్నదన్న సంగతి గురించి తెలియజేస్తూ మరలా ఈ మూడిటి కూడాను ఐక్యం, విశిష్ట విడదీయడానికి వీలైన ఐక్యం ఉందన్న సంగతి కూడా చెప్పుకుంటూ వస్తారు. ఆ విషయాన్ని గురించి మరలా రేపు కొనసాగిస్తాము. శ్రీమతి రామానుజాయ. అయ్యా